మా అమ్మ స్టైల్లో బగారా రైస్ ఎలా చేయాలో మనం ఈ వీడియోలో అయితే చూసేద్దాం. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. దానికోసం ఒక ఆనియన్, ఒక టమాటా, ఒక పచ్చిమిర్చి, కొంచెం కొత్తిమీర మొత్తం నీట్గా కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. అలానే జీడిపప్పు, మసాలా దినుసులు కూడా పక్కన పెట్టేసుకున్నాను. మన స్టవ్ మీద ఒక పాన్ పెట్టి అందులో సరిపడా ఆయిల్ అయితే వేసుకోవాలి. ఉంటే నెయ్యి వేసుకోండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది బగారా అన్నం. దాంట్లో నూనె అనేది మంచిగా కాగిన తర్వాత దాంట్లోకి మన మసాలా దినుసులు, జీడిపప్పు అయితే వేసేసుకోవాలి. అలాగే మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి, టమాటా ఉంటుంది కదా, అది కూడా మనం ప్యాన్లో వేసేసుకొని మొత్తం నీట్గా మగ్గనివ్వాలి. ఎంత మగ్గితే అంత టేస్ట్ వస్తుందని చెప్పి మా అమ్మ అయితే చెప్పిందనమాట. ఆనియన్ అనేది బాగా మగ్గాలి, పచ్చి వాసన అయితే అస్సలు ఉండకూడదు. మంచిగా మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుంటే చాలా బాగుంటుంది. అది కూడా మంచిగా వేగాలన్నమాట. అందుకని నీట్గా ఉల్లిపాయ వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేసుకోవాలన్నమాట. అందరూ ఒకేలా చేస్తారు, బట్ చిన్న చిన్న చేంజెస్ అయితే ఉంటాయి. దానివలన టేస్ట్ అయితే చాలా మారుతుందన్నమాట. బగారా అన్నానికి కొంచెం ఫ్లేవర్ఫుల్ కూడా చాలా మంచిగా వస్తుంది. కచ్చపచ్చగా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే పక్కన పెట్టేసుకున్నాను. కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, కట్ చేసి పెట్టుకున్న పుదీనా కూడా పక్కన పెట్టుకున్నాను. నీట్గా మగ్గిన తర్వాత దాంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ మంచిగా పచ్చివాసన పోయేంత వరకు మాత్రం ఫ్రై చేయాలి. అడుగు అంటకుండా అది జాగ్రత్త చూసుకోవాలి. ఎందుకంటే అడుగు అంటితే మాడిపోయిన స్మెల్ వస్తుంది అనమాట బగారా అన్నానికి. మంచిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయ్యాక కట్ చేసి పెట్టుకున్న పుదీనా, కొత్తిమీర కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. కొత్తిమీర కూడా పచ్చివాసన అనేది అయితే ఉండకూడదు. మంచిగా వేగిన తర్వాత ఆ ఫ్లేవర్ అనేది బగారా రైస్కి చాలా బాగుంటుందన్నమాట. పచ్చిగా ఉంటే అంత ఫ్లేవర్ఫుల్గా అయితే ఉండదు. సో నేనైతే వాటరు అండ్ బియ్యం కూడా నానబెట్టుకున్నాను అనమాట. కడిగి పెట్టేసుకున్నాను. 1 గ్లాస్కి 2 గ్లాసు వాటర్ అయితే తీసుకున్నాను. కొంచెం తగ్గించిన రైస్ అనేది పొడి పొడిగా మంచిగా అయితే వస్తుంది. నేను నీళ్ళని ఉంపేసుకొని రైస్ కూడా వేసేసుకున్నాను అనమాట. మొత్తం నీట్గా ఈవెన్గా మొత్తం కలిపేసుకోవాలి. అందులో కొంచెం సరిపడా సాల్ట్ అయితే వేసుకున్నాను. మిగతా రుచికి సరిపడంత వాటర్ అయితే వేసేసుకుంటాను. చెప్పాను కదా క్వాంటిటీ, అది వేసేసుకొని ఫైనల్గా లెమన్ అనేది పిండితే కొంచెం అన్నం అనేది మంచిగా టేస్ట్ అనేది వస్తుందన్నమాట. ఇంతేనండి, సింపుల్గా బగారా రైస్ రెడీ. నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్.